హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. మనకి ఈరోజు ఇచ్చిన ఫస్ట్ మిషన్ ఈ కొత్త గేమ్లో ఏంటంటే రీచింగ్ ద స్పేస్. యూట్యూబ్ ట్యూటోరియల్ మనం అవర్ నేమ్ చూడడం బికాజ్ వీఆర్ ఏ ట్రూ గేమర్. ఫస్ట్ అయితే మన పేరు ఏం పెట్టుకోం. చూజ్ కంట్రోల్ పార్ట్స్ ఆఫ్ ద రాకెట్. మనమైతే ఇప్పుడు క్యాప్సూల్ చూస్ చేసుకుంటాం. క్యాప్సూల్ చూస్ చేసుకొని ఇది ఎస్ఎఫ్ఎస్ లెక్క పనిచేస్తుందా లేదా కొత్త గేమ్ లెక్క పనిచేస్తుందా నాకు తెలియదు. ఫ్యూల్ ట్యాంక్ పెట్టిద్దాం. ఫ్యూల్ ట్యాంక్ ఏడు ఉంది, దొరికింది. ఫ్యూల్ ట్యాంక్ 2 పెట్టేసి ఒక ట్రస్టర్ పెట్టేస్తే ఓ గాయస్ ఇది కూడా సేమ్ ఎస్ఎఫ్ఎస్ లెక్క స్టేజ్ సపరేటర్ ఉంది. విండ్షీల్డ్ కూడా ఉంది. విండ్షీల్డ్ పెట్టేయాలి. విండ్షీల్డ్ పెట్టకపోతే లోపల ఉన్న వాళ్ళు చికెన్ తందూరి అయిపోతారు మన క్యాప్సూల్లో. విండ్షీల్డ్ పెట్టేద్దాం ఫస్ట్. అమ్మాయి కంట్రోల్స్ కింద పెట్టాలి బ్రో. కింద పెట్టేస్తున్నాం మనం. కింద పెట్టిన తర్వాత ఫ్యూల్ ట్యాంక్ పెడదాం. ఫ్యూల్ ట్యాంక్ డైరెక్ట్ స్టేజ్ సపరేటర్ పెట్టాలనుకుంటున్నా. ఏమో లెట్స్ ట్రై. పెట్టాలి. స్టేజ్ సపరేటర్ పెట్టేసినాం. ఎల్లో ఏంద్రా కొత్తగా వస్తుంది. ఇంకా కింద ఫ్యూల్ ట్యాంక్. ఇదేమైనా కొత్త ఫీచర్ ఏమో ఇట్లా కొత్తగా. నెక్స్ట్ కింద ట్రస్టర్స్ పారాషూట్ పెట్టిన తర్వాత ట్రస్టర్స్ పెడదాం. 2 సైడ్లు పెట్టిద్దాం పారాషూట్స్, లేదా ఒకటే సైడా? వద్దులే, ఒకటే సైడ్ పెట్టిద్దాం. కింద ట్రస్టర్స్ పెట్టేసి లెఫ్ట్ మనం హీట్ విన్ టైల్ అన్నీ కొత్త ఉన్నాయి దీంట్లో. బ్యాక్ వచ్చేద్దాం. మొత్తం రాకెట్ ఫుల్ సైంటిస్ట్ లెక్క డిజైన్ చేసేసి మళ్ళీ కలుస్తా ఆఫ్టర్ ద మేకింగ్ ఆఫ్ రాకెట్. ఓకే గైస్, మనమైతే ఏదో ట్రై చేసినాం. ఎస్ఎఫ్ఎస్ లెక్క త్రీ సైడ్స్ పెడతాం కింద లాంచ్ చేసాడు. ట్రై చేసిన కానీ అది ఏందో నాకు అర్థమే కావట్లేదు. ఎల్లో అయిపోతుంది అది. మనమైతే నార్మల్గా లాంచ్ చేయడానికి ట్రై చేద్దాం. నార్మల్గా లాంచ్ ఒకసారి కింద ట్రస్టర్స్ పెట్టి చూద్దాం. అప్పుడు అసలు ఇది ఏమవుతుంది అసలు దీనికి అర్థం కావాలంటే కొన్ని రోజులు అవుతుంది. ఎందుకంటే న్యూ గేమ్స్ అట్లా అన్కనెక్టెడ్ పార్ట్సా? అన్నీ కనెక్టే ఉన్నట్టు అనిపిస్తుంది. అన్నీ కనెక్టే ఉంది గైస్. కొంచెం గేమ్ గ్లిచ్ ఏమో. మనం లాంచ్ చేసి చూసేద్దాం. లాంచ్ ఎనీవే, మనకు అవన్నీ ఏముండదు. మనమైతే లాంచ్ చేసినాం. 3, 2, 1 లాంచ్. ये क्या है? पैराशूट डिप्लॉयड. पैराशूट वर्क कट. రే మొత్తం సిమెంట్రీ అయిందిరా దీన్ని. గైస్ కొత్త సైంటిస్ట్కి ఇవన్నీ కామన్. మళ్ళీ రీబిల్డ్ చేసేసి నెక్స్ట్ స్పేస్షిప్ రికవర్డ్ అండ్ ఎండ్ ఫ్లైట్. వా బేటే వా. ఇప్పుడు మనం మార్స్ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చినామంట. అంటే మార్స్ దాకా వెళ్ళి స్పేస్కి వెళ్ళి మళ్ళీ వచ్చినామంట. అదే చెప్తుంది. ఏం చేద్దాం? రీబిల్డ్ అంటే మొత్తం డిలీట్ చేసేసి బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. గాయస్ దీనిలో రీబిల్డ్ ఆప్షన్ ఏడుంది నాకు అసలు ఏం అనిపిస్తలే. ఇక్కడ ఏదో మెన్యూ బటన్ ఉంది, దానిలో క్లిక్ చేద్దాం. సెట్టింగ్స్, గ్రౌండ్ కంట్రోల్ ఇవి కావు. ఆ లాంచ్ పక్కన డిలీట్ బై వేస్ట్ రాకెట్. నెక్స్ట్ మనం ఇప్పుడు మళ్ళీ సేమ్ టు సేమ్ చేయబోతున్నాం. విండ్షీల్డ్ పెట్టేసి ఏడుంది దొరకట్లే. విండ్షీల్డ్ కింద మళ్ళీ స్టేజ్ సపరేటర్ అవసరంలే, కొత్త ట్రై చేద్దాం. మనం 2 ఇవి పెట్టేసినాం. కింద ట్రస్టర్స్ పెట్టేసి పోడే. లెట్స్ లాంచ్ ద రాకెట్. T-10. అదంతా ఇప్పుడు వద్దు, ఇది గేమ్గా డైరెక్ట్ లాంచ్ చేసేసినాం. గాయస్ మనం ఇప్పుడు గమనించినట్టయితే మన క్యాప్సూల్ లోపల ఉన్న వాళ్ళు సూపర్ మ్యాన్స్ పారాషూట్ పెట్టడం మర్చిపోయినాం మనం. కానీ రాకెట్ లాంచ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు క్రాష్ ఇట్. ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్రైనింగ్ డ్రిల్. ఎందుకంటే మనం సూపర్ మ్యాన్స్. ఇప్పుడైతే పెట్టేద్దాం. ఇది కూడా పెట్టేద్దాం. ఇది పట్టదు. ఈ కొత్త గేమ్స్ కొంచెం అలవాటు అయిందో తప్పు తెలుసు. పారాషూట్ పెట్టడం మళ్ళీ మర్చిపోయినాం గాయస్.
పారాషూట్ పెట్టడం మళ్ళీ మర్చిపోయినాం గైస్. అయినా మనం ట్రై చేస్తాం గైస్, బికాస్ వీఆర్ సూపర్ మ్యాన్స్. ఫస్ట్ అయితే మనం హైట్ ఎట్లా గెయిన్ చేసుకోవాలి ఇవన్నీ అర్థం చేసుకుందాం. పారాషూట్ తర్వాత మనమైతే ఫ్యూల్ మధ్య అంటే కింద 1/4 పెట్టినాం. ఏ క్యా కంట్రోల్సే, ఓ 3 డైమెన్షనల్ కంట్రోల్స్. వా, అంటే ఇది సేమ్ ఎస్ఎఫ్ఎస్. ఓకే, హీటింగ్ అప్, హీట్ షీల్డ్ పెట్టాలేమో అనిపిస్తుంది ఇంత చిన్న. ఓకే, ఓ మూన్, వా బేటే మూన్ ఆల్సో దేర్. టోటల్ సోలార్ సిస్టమ్ హాఫ్ ఉంది మార్స్ వరకు. మనం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాం, ఏమో చెప్పలేం. స్ట్రైట్ అయితే వెళ్తున్నాం. నాకు ఇప్పుడు అర్థమైంది ఎట్లా వెళ్ళాలో పైకి. ఫ్యూల్ 42%, క్లోజ్. ఓకే, వదిలే అంత. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు పారాషూట్స్ పెట్టి టోటల్ మొత్తం బెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ అయిపోబోతున్నాం మనం. ఇప్పుడు మన లోపల సూపర్ మ్యాన్స్ దింపేసి నార్మల్ హ్యూమన్స్ని పెట్టినాం. పారాషూట్స్ పెట్టేద్దాం. 2 సైడ్లు పెడితే బెస్ట్. సిమెంట్ 2 సైడ్లో పెట్టాలి. ఒక సైడ్ పెడితే ఒక సైడ్ ఇట్లా కింద పడిపోతుంది. ఇది గేమ్ కొంచెం అలవాటు కావాలి మనకి, లేకపోతే ఇది కొంచెం కష్టం గేమ్. కరెక్ట్ పెట్టినామా? ఎస్, రెడీ టు లాంచ్. ఈసారి కాకపోతే ఏసారి కాదు. నాకు ఇప్పుడైతే ఆల్రెడీ వీడియో లెంత్ అయిపోతుంది. ఫస్ట్ మిషన్ ఇంత. ఓకే, స్ట్రైట్ వెళ్తున్నాం. హైట్, స్పీడ్, మైల్స్ పర్ మీటర్స్ పర్ సెకండ్. ఓకే ఓకే ఓకే, మైల్స్ అనుకున్నాం మనం. ఈ 2 ఏంది అసలుకి? బ్లూ రెడ్, నాకేం తెలియదు దీంట్లో అసలు. నాకు ఏం అర్థం కూడా కావట్లేదు. ఇంట్లో స్ట్రైట్ వెళ్తున్నాం మనం. నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, మనం ఫ్యూల్ని తక్కువ వాడాలంటే ట్రస్ట్ తక్కువ పెట్టాలి. హీట్ కూడా తక్కువ అయిపోతుంది, మెల్లగా వెళ్తుంది. బికాస్ ఎక్కువ పవర్ ఉంటే ఎక్కువ హీట్ ఉంటుంది, అందరూ తెలుసు. ఓకే, దట్స్ ద పాయింట్. ఓకే, వదిలేసినాం మనం. వాట్ సపరేట్ వాట్ ద హెల్? సపరేట్ లెఫ్ట్ ద అట్మాస్ఫియర్ అండ్ రీచ్ ఇట్ స్పేస్. ఓకే బ్రో, నేను కింద ల్యాండ్ అవ్వాలి, ఇట్లా అతుక్కొని ఉండొద్దు. వచ్చి రీట్రై, రీలాంచ్. ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేస్తున్నాం మనం లాంచ్ చేయడానికి. కానీ ఇప్పుడు ఓన్లీ సపరేట్ చేయబోతున్నా. బికాస్ ఐ వాంట్ టు సీ హౌ ద రాకెట్స్ బిహేవ్. బికాస్ వీ హ్యావ్ సూపర్ మ్యాన్స్. వా అనుకున్నా, సూపర్ మ్యాను అటు ఇటు గట్టిగా పట్టుకొని రాకెట్ సపరేట్ కాకుండా చేస్తుండు. కిందికి వచ్చిన కింద పడతలేవు. వా, ఫ్యూల్ అయితే వాడట్లే కిందికి. ఇప్పుడు వాడితే ఈ రాకెట్ మొత్తం కూలివాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? వా, పారాషూట్స్ డిప్లాయిడ్. వా బేటే, సేఫ్ ల్యాండింగ్. ఏ గాయస్, మొత్తం ఈ గేమ్ లేదు అవుతుంది. నాకైతే ఎంత హేట్ అనిపిస్తుంది అంటే, ఈ గేమ్ నాకు అర్థం కాక నాకు పిచ్చిలు వేస్తుంది ఇప్పుడు. గాయస్, మనం ఇప్పుడు యూట్యూబ్ వీడియో చూడబోతున్నాం. నేను ఫస్ట్లో ఏమన్నా అది మైండ్లో పెట్టుకోకండి. యూట్యూబ్ లేకపోతే మనం ఏం చేయలేం. నాకు ఇప్పుడు అర్థమైంది ఎట్లా క్రియేట్ చేయాలో. మనం చేస్తున్న తప్పు ఏంటంటే విండ్షీల్డ్ పెట్టడం. దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వి డిడ్. విండ్షీల్డ్ పెట్టడం మన బిగ్గెస్ట్ మిస్టేక్. పారాషూట్ స్టే సపరేటర్. విండ్షీల్డ్ అవసరం లేదు దీనికి, బికాస్ వీఆర్ వాటర్ మ్యాన్. అండ్ ఇప్పుడు ఇది నార్మల్గానే హీట్ని ఆపుకుంటుంది కాబట్టి మనం సేమ్ మోడల్, సేమ్ స్ట్రక్చర్, జస్ట్ విండ్షీల్డ్ తీసేద్దాం. దీని పేరు వ్యాస్ట్ అని పెడదామా? వ్యాస్ట్ అవసరం లేదు అనిపిస్తుంది. పేరు లేకుండానే మనం ఎగరేసి వెళ్ళిపోతాం మన స్పేస్కి. 3, 2, 1 లాంచ్. ఫస్ట్ మన ట్రస్టర్స్ని తక్కువ పెట్టాలి. దానికి రీజన్ నేను చెప్తా. ఎందుకంటే మన ట్రస్టర్స్ తక్కువ ఉన్నప్పుడు పైకి వెళ్తున్నప్పుడు హీట్. వాట్ ఏ కియా పారాషూట్
అది వదిలేయండి. ఫస్ట్ మన థ్రస్టర్స్ పై అంటే మన థ్రస్టర్స్ పవర్ తక్కువ ఉన్నప్పుడు హీట్ మెల్లగా వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తున్నప్పుడు అది మనకు హెల్ప్ చేస్తుంది. సో వీ షుడ్ పుట్ థ్రస్టర్స్ తక్కువ. కానీ మీరు స్పీడ్ వెళ్ళాలంటే నా లెక్క ఇప్పుడు స్పీడ్ పెట్టాలి, మళ్ళీ కిందకి తీసుకురావాలి. మనమైతే స్పీడ్ చూడండి, ఇప్పుడు స్పీడ్ పెట్టినా తగ్గియంగానే మెల్ల వెళ్తుంది, స్పీడ్ పెట్టగానే మళ్ళీ స్పీడ్ వెళ్తుంది. ఓకే, వాడు ఇంకోటి 0 degreesలో పంపించింది మొత్తం. కాబట్టి ఏంది మన లైన్స్ కనిపిస్తలే. ये क्या है? డాకింగ్ సెట్ టార్గెట్. అదే బటన్ ఉంది నొక్కిన. ఓకే, అంటే ఇప్పుడు ఇది మనం వేరే రాకెట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ మన రాకెట్ ఏడుందో, ఇంతకుముందు ఏంటి నొక్కిన, ఏదో నొక్కినా నేను ఇంతకుముందు. ఇది నొక్కంగా టార్గెట్ సెట్, అదే మన రాకెట్ అనిపిస్తుంది. నో 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 ఇది కాదు. మంచిగా చేసినప్పుడు నాకు మీతో ఇట్లా ఆడుకుంటుంది. నో లక్ ఫర్ మీ. నెక్స్ట్ రాకెట్ ఏడున్నావు? పక్కా అదే, ఎందుకంటే ట్రస్టర్ స్లోలో పెట్టినా కింద ఉంటుంది. వాట్ ద హెల్, ఇది కూడా కాదు. లాంచ్ అగైన్ డైరెక్ట్. గుడ్, ఇప్పుడైతే కరెక్ట్ ఉంది, ఎందుకంటే మన రాకెట్ కనిపించలే. ఇంటర్స్టెల్లార్ మూవీ లెక్క అయిపోయింది ఇది. డైరెక్ట్ టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోయింది అది. స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం మనమైతే. వీఆర్ ద బిగ్గెస్ట్ సైంటిస్ట్ కాబట్టి మనం ఇటువంటి పనులు కామన్గా అవుతూ ఉంటాయి. స్ట్రైట్ ఇది మీ రీడర్ చూస్తుంది, అది మైల్స్ పర్ సెకండ్ కాదు మీటర్స్ పర్ సెకండ్స్. నాకు ఫుల్ డౌట్ వచ్చింది, అది 1 degreeలో ఓనిస్తున్నాం. స్ట్రైట్గా దూరం చూసే మన రాకెట్ చిన్న పిచ్చుక అంతే. స్ట్రైట్గా వెళ్ళినప్పుడు ఆడ హీట్ మాత్రం ఘోరంగా వెళ్ళిపోతుంది. పెంచేద్దాం మనం ఇంకా. లోపల ఉన్న చికెన్ తందూరి అయిపోవాలి. మన ట్రస్టర్స్ ఆల్రెడీ చికెన్ తందూరి అయిపోవడం స్టార్ట్ అయింది. హీట్ అయితే ఘోరంగా వెళ్ళిపోతుంది, దూరంగా పెడదాం మనం. గుడ్ బ్రో, ఇప్పుడైతే మనం ఏం నొక్కొద్దు. చూసినా ఇప్పుడే రెడ్గా వచ్చేసింది. గెలుక్కుంటుంటాం మనం ఇట్లా. ఫైనల్లీ వచ్చేసినాం. మనమైతే కింద ఇప్పుడు పడిపోబోతున్నాం వాటర్లో. లెఫ్ట్ ద స్పేస్ అండ్ రీచ్డ్. ఇది మనకి ఈజీ అని మనమైతే టైం స్కిప్ హిట్ లాగా కాదు, డ్రాగన్ బాల్స్లా టైం స్కిప్ అంటే టైంని పెంచడం అంతే. ఎస్ఎఫ్ఎస్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది, కానీ ఇది కొంచెం 3D ప్లస్ కొన్ని ఎక్స్ట్రా ఏవో ఉన్నాయి ఇక్కడ. స్ట్రైట్గా పడిపోతున్నాం. 41 kilometers, 39 kilometers, 38 kilometers, 37, 36. ఓకే, హీట్ పెరగడం స్టార్ట్ అయింది. స్ట్రైట్ కిందికి. క్యాప్సూల్ వార్నింగ్ కంటైనింగ్ హ్యూమన్స్. అంటే ఇప్పుడు వార్నింగ్ కంటైన్ హ్యూమన్స్. అంటే హ్యూమన్స్ ఉన్న జాగ్రత్త, వాళ్ళు బయటకు వస్తుందని చంపేస్తారని అర్థం అని నేను అనుకుంటున్నా. 3 kilometers. ఓకే, 6 kilometers ఉన్నాం మనం. 5, 4, 3. ఇంత కిందకు వచ్చినాం. ఇప్పుడు డిప్లాయ్ అయ్యాలా? క్రాష్ ల్యాండింగ్ హ్యూమన్ splash. It seems like you never hit the water too hard. Remember, rockets isn't like fish. Fish swims, rocket don't. Troll. What a troll. గైస్, మనం ఇప్పుడే దీన్ని చేప అనుకొని కింద పడేసినాం. నాకు ఇప్పుడే తెలిసింది చేప కాదని. ఇప్పుడే నాకు అర్థమైంది ఇది రాకెట్ స్ట్రైట్ పోతుంది, కిందికి వెళ్ళదు. వాటర్లో స్విమ్ అవుతుంది అనుకున్నాను ఇన్ని రోజులు నేను. 3 kilometers అన్నది మళ్ళీ. గాయస్, నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పక్కన ఆల్టిట్యూడ్ అనే ఒక వర్డ్ ఉంది ఆడ.
దాన్ని గమనించాలి. కానీ నేను ఆడ పైన 29.2 కిలోమీటర్ దాన్ని గమనించిన కాబట్టి తొందర వెళ్ళిపోవాలి, టైం వేస్ట్ చేయకుండా. వా హీట్ పెంచేస్తున్నాం మొత్తం. చూడండి ఇప్పుడు తగ్గించేసి మొత్తం ట్రస్టర్స్ ఆఫ్ చేసి చూడండి కిందకి ఎట్లా పడిపోతుందో. సయాన్స్, టోటల్ సయాన్స్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. నాకు అందుకే సమ్ టైప్స్ గేమ్స్ ఇష్టం, బికాజ్ ఐ లైక్ సైన్స్. స్టేజ్ సపరేటర్ కరెక్ట్ టైంలో వాడాలి. 45 కిలోమీటర్స్ చాలు, ఇంత సపరేట్ చేసేద్దాం. చాలు అనుకుంటున్నా. చాలు చాలు చాలు. మనం ఉన్నది ఆఫ్రికా కాంటినెంట్. వా అదే కంట్రీలో మీకు గెస్ చేయండి, నాకు కూడా తెలియదు అది. ఆఫ్రికా అంతా సోషల్ స్టడీ. వా చాలు, హీట్ తక్కువ అయిపోయింది. టైం స్కిప్ చేసేద్దాం. హిట్ లెక్క టైం స్కిప్ చేసేద్దాం గైస్. ఇప్పుడు టైం స్కిప్. గోకు రాకపోతే సరే అంతే, కింద పడిపోతున్నాం గైస్ విత్ ఎ ఫుల్ స్పీడ్. ఎంత 720 meters per second. ఆడ పారాషూట్ ఉంది మన పాత రాకెట్స్ది. సేఫ్గా కిందకి వెళ్తున్నాం. ఎంత సేఫ్ అంటే అంత. క్యాన్ బి డిప్లాయ్ పర్ తెలుసురా, వ్యాక్యూమ్లో డిప్లాయ్ చేయలేం. వాట్ గేమ్ నాతో ఆడుకుంటుంది. ఊప్స్, ఇట్ సీమ్స్ లైక్ యూ హ్యావ్ మేనేజ్ టు క్రాష్ టు స్పేస్ క్రాఫ్ట్స్. ట్రోలింగ్ అయితే గేమ్ 10 out of 10 ట్రోలింగ్. కానీ ఇది కొంచెం తెలివి వాడాలి. నేను ఇంతకుముందు 0 degreesలో పంపిస్తున్నా కాబట్టి సపరేట్ అయినా కానీ దాంట్లో కొంచెం ఫోర్స్ ఉంటుంది. కాబట్టి రెండు ఒకటే టైంలో వాడిపోతున్నప్పుడు ఉంటుంది కొంచెం. సో వీ షుడ్ నాట్ మేక్ ఇట్ 0 degrees. కొంచెం టిల్ట్ చేసి పోనీయాలి, కొంచెం టిల్ట్ చేసి పోనీయాలి మనం. కానీ మనం పోనీయం మనం వీఆర్ ఎ గుడ్ బాయ్స్ అని అనుకోకండి. కొంచెం టిల్ట్ చేసిన. ఓకే నౌ ఇప్పుడు కరెక్ట్. ఇంతకుముందు స్ట్రైట్ లైన్ ఉండేది కాబట్టి గుద్దుకునే ఛాన్సెస్ 100 out of 100. లెఫ్ట్ అట్మాస్ఫియర్ అండ్ రీచ్ స్పేస్. గుడ్. మనం ఇప్పుడు కిందికి 3, 2, 1. మనం ఇప్పుడు టైం స్కిప్ చేయబోతున్నాం. ఓకే గైస్, ఇంకా మన పక్కన ఉంది అది. వాట్ ద హెల్. ఓకే అది తొందర పడిపోతుంది బికాస్ నాకు తెలిసి మనల్ని పుష్ చేసినప్పుడు దానికి ఫోర్స్ తగ్గిపోయినట్టుంది. ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ కింద పడిపోతుంది. ఓకే నో. ఈసారి గేమ్ నాకు కొంచెం లక్ ఇచ్చింది. మనమైతే స్ట్రైట్ కింద పడిపోతున్నాం. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఫ్లేర్స్ అంటే పొగలు అంటే మంట. ఇప్పుడు మనకు అనిపిస్తుంది కాన్ బి డిప్లాయిడ్. ఓకే పైన ఇప్పుడు 20 kilometers ఉంది కానీ మనం చూసేది ఇప్పుడు 8 kilometers దగ్గర ఉన్నాం. ఓకే 7, 6 కౌంట్డౌన్ లెక్కనే ఉంది గైస్. ఈసారి సక్సెస్ఫుల్ కాకపోతే ఈ గేమ్ డిలీట్ అవ్వడం పక్కా. ఇంత మంచి ప్లానింగ్, ఇంత మంచి చేసాను నేను. పారాషూట్ డిప్లాయిడ్. ఓకే గుడ్. ఫుల్ సేఫ్ అవుతుంది. అప్పుడు కలుసుకుందాం. ఓకే ఫైనల్ కిందకి వచ్చేసినాం మనం వాటర్ లోపలికి. ఈ మిషన్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. మన నెక్స్ట్ వీడియోలో గ్రాండ్ మొబైల్ లేదా ఇదన్నా లేదా ఎస్ఎఫ్ఎస్ అని ఆడదాం. ఒకవేళ ఇది ఆడితే మిషన్ 2 ఎర్త్ ఆర్బిట్ లోపలికి వెళ్ళబోతున్నాం. బాయ్